హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు పుల్లగా కారంగా ఉండే గోంగూర చికెన్ ఎలా చేయాలో చెప్తాను. ఇది రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇక ఒక కుక్కర్లో బాగా కడిగిన గోంగూర, పచ్చిమిర్చి, టమాటా వేసి 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ చల్లబడింది. ఇప్పుడు ఓపెన్ చేసి గోంగూర బాగా మెదుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేపుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుని ఉల్లిపాయల్ని ఇంకా బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసి కొంచెం కలుపుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి దానిలో పచ్చిమిర్చి వేసి మూత పెట్టుకుందాం. చూడండి, చికెన్లో కొంచెం లైట్గా వాటర్ వచ్చింది. ఈ టైంలో కారం వేసి బాగా కలుపుకోండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. చూసారా, చికెన్ బాగా మగ్గిపోయింది. ఆయిల్లో చికెన్ బాగా మగ్గితేనే నీచు వాసన అలాంటివి ఏమీ రావండి. మరి కొంతసేపు మగ్గిన తర్వాత వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చూసారా, ఈ మాత్రం కారం ఉండాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్లో బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని మరి కొంతసేపు మగ్గనిద్దాం. మీకు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం గోంగూర ఎక్కువ వేసుకోండి. మూత తీసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మరి కొంతసేపు బాగా మగ్గనిద్దాం. ఇంకా మన గోంగూర చికెన్ ఉడికిపోయిందండి. ఇది రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు మసాలా వేసి వండుకునే కంటే అప్పుడప్పుడు ఇలా గోంగూర వేసి ట్రై చేయండి.
కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.